నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గుండె జారి గల్లంత అయిందా అనే సినిమా ఉండి ఇంతకుముందు. ఇప్పుడు దిల్లు జారి గల్లంత అయిందా అని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. దిల్ రాజు గారు ఆదరా బాదరా హడావిడిగా ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖుల సమావేశంలో ఎటువంటి అవుట్కమ్ లేదు. అంతర్జాతీయ స్థాయిలో సినిమా ఎదగటానికి కావాల్సిన వసతులు సౌకర్యాలు అన్నీ సమకూరుస్తాం, ఇండస్ట్రీ కూడా మాకు సహకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాట దరిమిలా అల్లు అర్జున్ వ్యవహారంలో ఏంటి ఏమన్నా వెనక్కి తగ్గుతారా అని ప్రభుత్వాన్ని అడిగింది లేదు. అలాగే బెనిఫిట్ షోల విషయంలో ముఖ్యమంత్రి ఇలా అడక్కముందే తేల్చిపారేశారు. ఆయన ఏమని, నో బెనిఫిట్ షోస్, నో ర్యాలీస్. అర్థమైపోయింది. గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకొని శాసనసభలో ప్రకటన చేసిన తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గిన దాఖలాలు స్వతంత్ర భారత్ చరిత్రలో ఎక్కడా లేవు. ఎప్పుడో భూ ఆకాశాలు ఏకమయ్యి మిన్ను విరిగి మీద పడినప్పుడు మాత్రం తప్పించి ఇది మిన్ను విరిగి మీద పడినట్టుగా తీసుకోవాల్సిన అంశం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆయన వెనక్కి తగ్గలేదు. ఏదో మొత్తానికి ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ప్రెస్టేజ్ వార్ నడిచింది. ఎవరి ప్రతిష్టకు వాళ్ళు పోయారు. ఇండస్ట్రీగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరుస్తున్నాం, మాకు ఈ పాటి రాయితీలు కూడా లేకపోతే ఎట్లా అనేది ఇండస్ట్రీ వాదన. కానీ అదేదో దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వెళ్ళి చాలా అద్భుతంగా ముఖ్యమంత్రి గారి ముందు ఆయన ప్రవేశపెడతారు, టేబుల్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించేసి మరేం పర్లేదు దిల్ రాజు గారు, ఇండస్ట్రీతో పాటు నేనున్నాను, బెనిఫిట్ షోలు మీరు వేసుకోండి, ర్యాలీలు తీసేయండి, స్టాంపీడ్లు జరిగినా మేము పట్టించుకోం అనే మాట ఏమన్నా అంటారేమోనని వీళ్ళు భావించారు. లేదు, ముఖ్యమంత్రి తగ్గలేదు, చాలా స్పష్టంగా ఉన్నారు. బెనిఫిట్ షోస్ ఇవ్వము, సామాన్య జనాలకి టికెట్లు అందుబాటు రేట్లో ఉండాలి. సరే, అది ముఖ్యమంత్రి గారి వాదన, దాన్ని అందరూ సమర్థిస్తారు. ఇండస్ట్రీ వాదన ఏంటి? ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే సినిమా సీతాకోకచిలుక లాంటిది. సీతాకోకచిలుక స్పాన్ 21 days. ఈరోజు ఎంత లావు సినిమా, ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా దాని స్పాన్ 1 week. ఈ లోపలే మేము చేసిన వ్యాపారం తాలూకు పెట్టుబడి రాబట్టుకోవాలి, దానికి 2-3 లాభాలు కూడా ఉండాలి. ఇది వాదన. నిజమే, ఓటీటీలు వచ్చిన తర్వాత, పైరసీలు రాజ్యం వెళ్తున్న తర్వాత కొత్త సినిమాలకి ఇలాంటి గండాలు బాలారిష్టాలు చాలా ఉంటాయి. అందులో పెద్ద సినిమాలు బాలయ్య బాబు గారి డాకు మహారాజ్, రామ్ చరణ్ గారి ఇంకో సినిమా గేమ్ చేంజర్, ఇంకా సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ గారు, ఈ 3 సినిమాలకి అదేం అదృష్టమో కానీ, ఇంకో మాట అనలేక అదేం అదృష్టమో కానీ దిల్ రాజు గారే సమర్పకులు. సో ఆయనకి ఇటు ప్రభుత్వం దగ్గర పేరు చెడకూడదు, అటు డబ్బులు రావాలి అంటే కుదిరే పని కాదని తేల్చి చెప్పేశారు. రేవంత్ రెడ్డి గారు మొహమాటాలన్నీ పక్కన పెట్టారు, ఇండస్ట్రీతోటి అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారని ఒక సినీ ప్రముఖుడు ఫిలిం నగర్ క్లబ్లో రాత్రి బాహాటంగానే ఆయన జనాలందరి మధ్యన ఈ విషయం చెప్పేశారు. ఈయనతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి బెటరు, ఏదో ఒకసారి పిలిచి క్లాస్ పీకి అందరూ చేతులు కట్టుకొని నుంచుంటే ఆయన ఈగో సల్లారిపోయింది, వదిలేశాడు. ఈయన అలా కాదు, ఈయన ఎంబడి పడతాడు, ఇండస్ట్రీ ఎంబడి. ఇక్కడ దిక్కు మొక్కు దివాణం కూడా ఉండదు, సర్దుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడమే బెటర్ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. చాలా పెద్ద ఆయన ఇండస్ట్రీలో, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మాట్లాడారు. మరో పక్క చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా నిన్న ఆ లోపల సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట. ఎలా వచ్చింది అది కూడా ముఖ్యమంత్రి గారే ప్రస్తావన చేశారట. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవాటెల్లో జరుపుకోవడానికి అన్ని సకల ఏర్పాట్లు చేసుకున్నారు తారక్ గారు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. కానీ అక్కడ విపరీతమైన జనసందోహం పెరిగిపోవడంతో పోలీసుల నుంచి అలర్ట్ వచ్చింది. ఒకవేళ అదేమన్నా స్టాంపీడ్కి దారి తీస్తుందేమో, అనవసరమైన కమోషను, రోడ్డు ట్రాఫిక్ జాములు, గందరగోళాలు ఇవన్నీ ఎందుకంటే ఆయన అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు అని. ఆ పాటి విజ్ఞత అల్లు అర్జున్కి లేదా అనే పద్ధతిలో ఆయన అడిగారు. అల్లు అర్జున్ ప్రస్తావన ఆయన ఎక్కడ తేలా, జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న విజ్ఞతని ప్రస్తుతించారు. ఇదేదో రాజుగారి మొదటి భార్య రెండో భార్య కథలాగా ఉంది ఇది. సరే, మొత్తానికి ప్రస్తావన చేశారు, ప్రస్తుతించారు. నిజంగా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఆ డెసిషన్ తీసుకోవటం వల్ల ఒక రకంగా ఆయన ఆ టార్గెట్ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఆ నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్ అయిపోయారు అన్నమాట. సో రేపొద్దున ఎవరు ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకున్నా, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకుందామని ప్రయత్నం చేసినా మేము సపోర్ట్ చెయ్యము. మరి ఇదే తెలంగాణ ప్రభుత్వం 9 జీవోలు ఇచ్చిందని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చూపించుకున్నారు. మీకు స్టేడియం ఇచ్చింది పుష్ప కోసం మేమే అన్నారు ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ వస్తుంది. ఇంత ఉదారంగా మేము మీ పట్ల ఉన్నాం, మీరు కూడా మా పట్ల ఉదారంగా ఉండాలి కదా అనేది కవి భావన. అది వీళ్ళకి అర్థం కాలే ఇండస్ట్రీకి ఎప్పుడైనా కామన్ మ్యానే, వాళ్ళు కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తారు. మరి ముఖ్యమంత్రి గారికి ఉన్నంత విద్వత్తుని వాళ్ళు గ్రహించలేకపోయింది ఇండస్ట్రీ. అర్థం కాలేదు. బయటకు వచ్చి తలమొహం వేసేది, నలుగురు మాట్లాడేసి వెళ్ళిపోయారు. కానీ
అల్లు అర్జున్ వివాదం ప్రస్తావనకి రాలా, బెనిఫిట్ షోలు వీళ్ళు అడగకముందే ఆయన తేల్చి చెప్పేశారు. ఇంక మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అసలు ఆ మీటింగ్లో నాగార్జున గారు ముఖ్యమంత్రి గారి కెమిస్ట్రీ చూడాలి. అసలు ఏమీ జరగనట్టే ఇద్దరు పరస్పరం గౌరవభావంతో నమస్కారాలు అభివాదాలు చేసుకొని కౌగిలించుకోవటాలు. ఎలా ఉన్నారు నాగార్జున గారు మీరు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ కదా అని ఆయన అన్నట్టు ఆ పిక్చర్, ఆ విజువలైజేషన్ కనుక మనం చూస్తే ఈయన కూడా అంతే నాటకీయంగా అసలు ఏమీ జరగనట్టు, ఎన్కన్వెన్షన్ గొడవే మర్చిపోయినట్టు. సో ఇండస్ట్రీ మీద గ్రిప్ సంపాదించాలి, ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలి, ఇండస్ట్రీకి మనం అంటే భయం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు అనేది సినీ పెద్దలు, ఫిల్మ్నగర్ క్లబ్లో రాత్రి సమావేశమైన తలపండిన సినీ పెద్దల భావన ఇది. సో మరి జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారా లేదా? ఒకవేళ చంద్రబాబు గారిని అప్రోచ్ అవుదాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనవాడే కదా, ఇండస్ట్రీ నుంచి వెళ్ళినాడే కదా, ఆయన్ని బామాలుకుందాం, బతిమాలుకుందాం, ఆయన ఏమన్నా కనికరిస్తారేమని. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడకత్తల్లో పోకచెక్క మాదిరి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. కారణం ఏంటంటే, ఒకవేళ ఇండస్ట్రీ మాటకి తలొగ్గి బెనిఫిట్ షోలకి 1000 రూపాయల నుంచి 3000 వరకు టికెట్లు అమ్ముకోవచ్చు అనే ఉన్న జీవో ఇస్తే కామన్ మ్యాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. ఎందుకంటే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన నిలబడి, పేద ప్రజల పక్షాన నిలబడి ఆయన తీసుకున్న నిర్ణయం ఇటు కూడా ప్రభావితం అవుతుంది. పోనీ అలాగని ఇండస్ట్రీని దూరం పెడదామా అంటే, మీ విజయాల వెనకాల మేము నిలబడి పనిచేశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, ఇంకా పైశాచికత్వాలు, రకరకాల వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నింటి మీద మీరు పోరాడేప్పుడు మీకు బాసటగా నిలబడ్డాం కదా, మరి మీరు కూడా మమ్మల్ని దూరం చేస్తే మా పరిస్థితి ఏంటని ఇండస్ట్రీ ఎక్కడ అలిగిపోతుందేమోనని కూడా కూటమి ప్రభుత్వానికి భయం. మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయడమా అంత ఈజీ కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారా అసలు ఆయన ఇటువంటి ఎంటర్టైనే చేయరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ బాధ్యత కాబట్టి జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి భుజాల మీద ఆ బాధ్యత పెట్టేస్తారు. ముఖ్యమంత్రి గారు తేల్చరు. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, సంక్రాంతి వెళ్ళిపోద్ది, మళ్ళీ శివరాత్రి దాకా ఆగాలి. సంక్రాంతికి 3 సినిమాలు పెట్టుకొని బెనిఫిట్ షోలు లేకుండా, చేతిలో ₹1 లాభం లేకుండా సినిమా రిలీజ్ చేసి ఏం ప్రయోజనం? మేమేమన్నా దేశ సేవ చేస్తున్నామో, వ్యాపారం చేసుకుంటున్నాము. మరి వ్యాపారం చేసుకున్నప్పుడు బెనిఫిట్ షోలు ఎందుకు అనే ప్రస్తావనని తీసుకొచ్చే ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. సినిమా నిలబడాలి, నిలబడి ₹4 వస్తే 10 మంది బతుకుతారు, 100 మందికి ఉపాధి దొరుకుతుంది, 1000 మంది పరోక్షంగా దానివల్ల బెనిఫిట్ అవుతారు అనేది ఇండస్ట్రీ వాదన. సో ఎవరి వాదనలు వాళ్ళ వైపు చాలా బలంగా ఉన్నాయి. మరి దిల్లు జారి గల్లంతైన దిల్ రాజు గారు దీనికి ఏమన్నా కొత్త ఫార్ములా ఏమన్నా కనిపెడతారా? ఐన్స్టీన్ లాగా, ఆర్కిమిడిస్ లాగా? చూడాలి మరి.